ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామప్ప దేవాలయాన్ని ఈరోజు కళాకారుడు అశోక్ గారితో ఈరోజు సందర్శించడం జరిగింది. దాని వివరాలు రామప్ప దేవాలయం యొక్క వివరాలను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాం. టెంపుల్ యొక్క ప్రతిష్ట అంటే మంచి దాని యొక్క చరిత్ర కూడా ఈ వీడియోలో. చిన్న హోల్ చూడండి, సూది పట్టే అంత రంధ్రాలు చూడండి, చిన్న చిన్న హోల్స్. ఈజిప్ట్ మమ్మీ చూడండి, ఫారో చూడండి. మనం దూరం చూస్తే ఒక మెటల్ లాగా కనిపిస్తుంది. ఒక రేకును కొడితే ఎలా సొట్టబడుతుందో ఆ రాయికి చూడండి, ఇక్కడ ప్లేన్ ఉంది, డెంట్ ఉంది. వాళ్ళ కాన్సెప్ట్ అండి విగ్రహాలను ధ్వంసం చేయడం. ఇప్పుడు మన హిందూ సాంప్రదాయం ఏంటంటే విగ్రహాలకు పూజ చేస్తాం, వాళ్ళు విగ్రహారాధనకి వ్యతిరేకం. ఇవి రామప్ప అంటే మెయిన్ ఈ శిల్పాలండి, ప్రధాన ఆకర్షణ ఈ శిల్పాలు. టెంపుల్కు 3 ద్వారాలు ఉంటాయి. 3 ద్వారాలు, ప్రతి ద్వారానికి ఇలాంటివి 4 వేసే చొప్పున మొత్తం 12 స్త్రీమూర్తి విగ్రహాలు ఉంటాయి. వీటిని మదనికలు అని పిలుస్తారు. మదనికలు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఒక్క శిల్పం ఏదో కొంత డ్యామేజ్ కనపడుతుంది. ఇక్కడ చూడండి, చేతులు కట్ చేశారు, అక్కడ నెక్లెస్, లాస్ట్లో చెయ్యి. ఈ డ్యామేజ్ అప్పుడు ఢిల్లీ సుల్తాన్స్ అండి, అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాని మాలిక్ కాఫూర్ అప్పుడు ప్రతాపరుద్రుని ఓడించి ఈ టెంపుల్, 1000 పిల్లర్ టెంపుల్, వరంగల్ ఫోర్ట్ అప్పుడు ఇవన్నీ డిస్ట్రాయ్ చేశారు. ఈ ఒక్క శిల్పం లక్కీగా మిగిలిందండి, ఇది ఒకటే వితౌట్ ఎనీ డ్యామేజ్. అవుట్ ఆఫ్ 12 ఇది ఒకటే ఇంటాక్ట్గా ఉంది. అలాగే కాళ్ళు చూడండి, ఆ బొటన వేలు ముందుకు, మిగతా 4 వేళ్ళు వెనక్కి మలిపి నాట్యం చేస్తున్నట్టుగా ఒక నర్తకి. అంటే వాళ్ళ కాన్సెప్ట్ అండి విగ్రహాలను ధ్వంసం చేయడం. ఇప్పుడు మన హిందూ సాంప్రదాయం ఏంటంటే విగ్రహాలకు పూజ చేస్తాం, వాళ్ళు విగ్రహారాధనకి వ్యతిరేకం. కాబట్టి ప్రతి విగ్రహంలో కాలో, చేయో, వేలు ఏదో ఒకటి విరగొట్టడం వాళ్ళ కాన్సెప్ట్. అలా ప్రతి దాంట్లో కూడా ఆ విధంగా డ్యామేజ్ చేయడం జరిగింది. ఇంకో ప్రత్యేకత రామప్పలో ఆ వైట్ గోపురం ఉంది కదండి పైన, ఆ వైట్ శిఖర గోపురము, ఆ గోపురము టోటల్ ఇటుకతో కట్టారు. ఆ ఇటుకలు ఏంటంటే నీళ్ళలో తేలుతాయండి, అంత లైట్ వెయిట్ అన్నమాట. కూడా రాతి కట్టడం కాబట్టి పైన గోపురం కూడా రాయితో కడితే బరువు ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే లైట్ వెయిట్ టెక్నాలజీ. ఇప్పుడు వస్తున్నాయి లైట్ వెయిట్ బ్రిక్స్ అని, బట్ 800 ఇయర్స్ బ్యాక్ అంత ఆలోచించి వాళ్ళు కట్టారు. ఆ ఇటుకలు ఫస్ట్ ఇలా ఉండేది, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఓపెన్గా కనిపిస్తున్నాయి. ఈ చిన్న టెంపుల్ పైన కొంత గ్రాస్ వచ్చేసింది, అలా పాడవుతున్నాయని ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కనబడకుండా ప్లాస్టింగ్. 12 మదనికలలో ఈ శిల్పం కొంచెం పెద్దగా ఉంటుంది, హైట్ ఉంటుంది. ఇక్కడ కింద చూడండి, కోతి యొక్క చిలిపి వేష్టలు చూపెట్టడం జరిగింది. ఆ కాలు దగ్గర ఉంది చూడండి, ఆ డ్రెస్ లాగుతున్నట్టుగా. ఆ పైన చూడండి, ఆ రైట్ హ్యాండ్ తో బెదిరిస్తుంది ఆమె, ఆ కోతిని కొడుతున్నట్టుగా. మళ్ళీ చెవి రింగులు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, ఇయర్ రింగ్స్ అవే మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్. మళ్ళీ వెనకాల కొప్పు కూడా చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు లేటెస్ట్ అవన్నీ కూడా మనకు పాత టెంపుల్స్ లో కనిపిస్తూనే ఉంటాయి. ఈ టెంపుల్ అంతా కూడా పైనుంచి చూస్తే ఈ షేప్ లో ఉంటది, స్టార్ అంటారు, ఏరియల్ వ్యూ. చూడండి ఆ రూఫ్ కార్నర్స్ ఇలా అంటే ఫ్రమ్ ద టాప్ అండి. ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి కదా, డ్రోన్ తో తీస్తే టెంపుల్ వచ్చేసి ఈ షేప్ లో ఉంటది. రెండు ఇంపార్టెంట్, లాస్ట్ వన్ ఏమో నాగిని అంటారు, ఈమె రాగిని. చూడండి అప్పట్లోనే హై హీల్స్ అండి, ఇప్పుడు మనం ఫ్యాషన్ అంటున్నటువంటి చూడండి హీల్స్, అప్పుడే 800 ఇయర్స్ బ్యాక్ చెప్పులు. మళ్ళీ ఫ్లాట్ హీల్స్ అండి, ఇప్పుడు ఏంటంటే ఓన్లీ బ్యాక్ సైడ్ హిల్ వస్తుంది, అప్పుడేమో ఫ్రంట్ కూడా, బోత్ సైడ్. అలా గ్యాప్ కూడా ఉంది ఆ రైట్ లెగ్ చూడండి, ఆ చెప్పుకు కాలుకు నడుస్తున్నప్పుడు ఆ గ్యాప్ కూడా చూపెట్టడం జరిగింది. సో లాస్ట్ వన్ ఏమో నాగిని, ఆ పాము మీద నిల్చొని ఆ పాములోనే ఆభరణాలుగా దుస్తులుగా చూడండి, ఆ చేతిలో పాము ఉంది, భుజాల మీద, కాలు కింద. మళ్ళీ ఆ ఫేస్ కూడా అబ్జర్వ్ చేయండి, రఫ్ గా ఉంది. ఇప్పుడు మిగతా ఫేస్ చూడండి స్మూత్ ఉంటాయి, ఎందుకంటే పాము ఫేస్ ఆ స్కేల్స్ ఉంటాయి కదండి, పొలుసులు అంటాము, ఆ పొలుసులుగా ఎక్కారు. ఇప్పుడు ఇక్కడ కొన్ని విదేశీయుల బొమ్మలు కూడా కనిపిస్తుంటాయి చూడండి. అందులో బాగా ఇక్కడ ఈజిప్ట్ మమ్మీ చూడండి, ఫారో ఈజిప్ట్ కానివ్వండి, అటు సైడ్ పర్షియన్స్ కూడా ఉంటారు. అంటే అప్పట్లో వాళ్ళకు వ్యాపార సంబంధాలు ఉండేవండి, ట్రేడ్. ఒక ఎగ్జాంపుల్ కూడా రుద్రమాదేవి పరిపాలించినప్పుడు మార్కోపోలో ఎక్స్ప్లోర్ అని ఇటలీ యాత్రికుడు కూడా వరంగల్ విజిట్ చేసినట్టుగా రికార్డ్స్ లో ఉంది. అంటే అప్పట్లో వాళ్ళ ఓడరేవు మోటుపల్లి, అది ప్రకాశం డిస్ట్రిక్ట్ అంటే చీరాల ప్రధాన ఓడరేవు. అప్పుడంతా కూడా వాళ్ళు సీ రూట్ అన్నమాట, సముద్ర మార్గం ద్వారా వచ్చి వాళ్ళు
వ్యాపార సంబంధాలు జరిగేవి. మోటుపల్లి హ్యాట్ ఉంది, పర్షియన్ అతను ఇక్కడ కూడా. సో ఇవేమో గజకేసరి విగ్రహాలు అంటారు. గజం అంటే ఎలిఫెంట్, కింద చూడండి ఏనుగు తొండం ఉంది, కేసరి అంటే సింహము, ఆ మధ్యలో ఒక సోల్జర్ కూడా ఉంటారు ఆ మిడిల్లో. సో గజకేసరి రుద్రమాదేవికి వాళ్ళ ఫాదర్ గణపతి దేవుడికి బిరుదు, అది రాయ గజకేసరి అంటారు. అవి టెంపుల్ చుట్టూ 28 ఉంటాయి. అంటే ఎలిఫెంట్ అంటే స్ట్రెంగ్త్ కదా అండి, లయన్ అంటే కరేజ్ అనమాట. స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ రెండు కలిపి అవి 28 ఉంటాయి. సో అదేమో శిలాశాసనం. టెంపుల్ చరిత్ర తెలుగు అండ్ కన్నడ లిపి ఉంది. అది భాష మాత్రము సంస్కృతమే. దాని కొంత ఇంట్రడక్షన్స్ ఇచ్చారు మనకు తెలియడానికి. కాకతీయ శాసనాలన్నీ కూడా తెలుగు అండ్ కన్నడ లిపిలో కొమ్ముల మధ్యలో నుంచి శివుని చూస్తూ ఉంటాం. సో కాకతీయ నందులన్నీ కూడా కొంత కుడివైపు ఒరిగి ఉంటాయి. ఈవెన్ మీరు 1000 పిల్లర్ టెంపుల్ కానివ్వండి, కాకతీయ టెంపుల్స్ ఎక్కడైనా కూడా తల కొంత రైట్ సైడ్ ఒరిగి ఉంటుంది. ఎందుకంటే శివుడి వాహనం నంది కనుక అలర్ట్, ఒక చెవితో వింటున్నట్టుగా, ఒక కంటితో చూస్తూ, ఆ కాలు కూడా ముందుకేసి వస్తున్నట్టుగా, అంటే రెడీ టు గెటప్, అలర్ట్ పొజిషన్ లో ఉంటారు. రెజ్లింగ్ అంటున్నాం, మల్ల యుద్ధం, కుస్తీ, రెజ్లింగ్. అప్పుడు మల్ల యుద్ధం అనేవాళ్ళు. ఈ 4 ఫీట్స్. ఇక్కడ దేవతల విగ్రహాలు కూడా కనిపిస్తుంటాయి. ఇక్కడ చూడండి కృష్ణుడు మురళి వాయిస్తున్నారు, గణపతి, నరసింహ అవతారము, హిరణ్యకశిపుణ్ణి వధిస్తున్నట్టుగా. మళ్ళీ జైన మతం కూడా చెప్పు, మహావీర్ జైన్స్ కూడా నాట్య గణపతులు. అంటే వీళ్ళు కాకతీయులు శైవులు అయినప్పుడు కూడా అండి అన్ని మతాలను ఆదరించారండి. ఫస్ట్ కాకతీయులు జైనులు, తర్వాతనే శైవ మతానికి కన్వర్ట్ అయ్యారు. వాళ్ళు రుద్రదేవుడి కాలం నుంచి శైవ మతంలోకి, మెయిన్గా రుద్రదేవుడి కాలం నుంచి వరంగల్ను క్యాపిటల్ చేసుకొని వాళ్ళు రూల్ చేశారు. రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమాదేవి, ప్రతాపరుద్రుడు, మెయిన్ వీళ్ళు స్వతంత్రంగా వరంగల్ క్యాపిటల్ చేసుకొని పరిపాలించారు. అంతకుముందున్న కాకతీయ రాజులంతా కూడా చావ్ డౌన్స్ ఉన్నాయి. ఇదంతా కూడా మధ్యలో కొంత భూకంపాల కదలికలు. సో 17th సెంచరీలో ఎర్త్ క్వేక్ వచ్చింది ఇక్కడ. సో ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు ఇంత అనీవెన్గా అయింది. చూడండి ఎంత టెంపుల్ కుంగిపోయిందో. టెంపుల్ ఇంత స్లాంట్గా అయింది చూడండి. ఇంత కుంగినా కూడా పైన స్ట్రక్చర్ మాత్రం ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. సో అది ఏంటంటే శాండ్ బాక్స్ టెక్నాలజీ. వాళ్ళ ఆలయాలు అన్ని కూడా ఇసుక పునాదుల మీద నిర్మాణం చేశారు. వాళ్ళ ఆలయం కట్టేటప్పుడే ఒక స్క్వేర్ గా తీసుకొని డిజైన్స్ అన్ని కూడా ఇప్పుడు బ్యాంగిల్స్ మీద కాపీ చేస్తున్నారండి. బ్యాంగిల్ డిజైన్. ఈ బ్యాంగిల్ డిజైన్ లో ఎంత చిన్న హోల్ చూడండి, సూది పట్టే అంత రంధ్రాలు చూడండి, చిన్న చిన్న హోల్స్. ఆ రోజుల్లో ఎటువంటి మిషనరీ లేని టైంలో అంత హ్యాండ్ మేడ్. మళ్ళీ వెరీ హార్డ్ స్టోన్ అండి, బసాల్ట్, బ్లాక్ బసాల్ట్. ఆ స్టోన్ లో అంత స్మాల్ హోల్. ఈ మొత్తము చేయలేదు, జస్ట్ ఒక 13 మాత్రమే ఉంటాయి, జస్ట్ 13. ఇప్పుడు ఈ వైపు ఉండవండి, ఇక్కడ ఉండవు. ఇక్కడి నుంచి ఇలా 1 2 3 4 ఇలా ఇక్కడ వరకు 13 ఉంటాయి. పేరిణి నృత్యము, పేరిణి శివతాండవం అంటారు. ఇది కాకతీయులు కంపోజ్ చేసుకున్నారండి, సపరేట్ డాన్స్ ఫామ్. ఎందుకంటే వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ సైన్యంలో ప్రేరణ, సో ఇన్స్పిరేషన్ అండి, బిఫోర్ గోయింగ్ టు వార్ వాళ్ళ సైన్యాన్ని ఉత్తేజపరచడం కోసం. అది యాక్చువల్గా అయితేనండి ప్రేరణ. ఇప్పుడు పేరిణి అంటున్నా. ఇప్పుడు అఫీషియల్ వెరీ ఇంపార్టెంట్. ఒక చెట్టు పైన శ్రీకృష్ణుడు మురళి. ఇప్పుడు ఆ మురళి ఆధారంగా ఇక్కడ స్వరాలు వస్తాయి. వీటినే సరిగమలు అంటారు. మ్యూజిక్ వస్తాయి, మ్యూజికల్ పిల్లర్. ఒక్క నిమిషం. ప్రత్యేకత మీరు మిగతా టెంపుల్లో చూడండి, గర్భాలయము చీకటిగా ఉంటాయి. ఇక్కడ సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం వరకు ఈ మండపంలో ఎంత వెలుతురు ఉంటుందో దేవుడి మీద అంత వెలుతురు పడుతూనే ఉంటుంది. సో ఆ వెలుతురు ఏ విధంగా వస్తుందంటే, చుట్టూ మనకు మండపము సగమే కట్టారు చూడండి. అలా కట్టడం వల్ల బయట సూర్యకిరణాలు ఈ 4 స్తంభాల మీద పడి ఈ లోపలికి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట మండపంలో ఎంత వెలుతురు ఉంటుందో గర్భగుళ్ళు అంత వెలుతురు పడుతూనే. ఎలాంటి లైట్ ఫోకస్ లేకుండా న్యాచురల్గానే గర్భగుడిలో
వెలుతురు అనేది ఉంది చూడండి. చూపిస్తుంది. మధ్యలో అబ్జర్వ్ చేయండి, ముగ్గురు మనుషులకు 4 కాళ్ళతో అడ్జస్ట్ చేశారు. సో మళ్ళీ ఇండివిజువల్గా చూస్తే ఏ భంగిమకు ఆ భంగిమ ఉన్నట్టుగా ఆ శిల్పి మలిచిన విధానం మనకి ఇక్కడ చూడండి. 1 2 ముగ్గురు ఉన్నారు, 1 2 3 4 కాళ్ళే ఉన్నాయి. ఇలా క్లోజ్ చేస్తే ఈ భంగిమ, ఓకే. ఇటు క్లోజ్ చేస్తే ఇతని 2 కాళ్ళు, అటు ఇటు క్లోజ్ చేస్తే మధ్యలో అతనికి. చూడండి ఆ నైపుణ్యత. సో ఉండాల్సినవి 6 కాళ్ళు, బట్ 4 కాళ్ళతో అడ్జస్ట్ చేశారు. ముగ్గురు మనుషులు 4 కాళ్ళ మధ్యలో, ఈ కర్రల మధ్యలో, చేతుల మధ్యలో గ్యాప్స్ కూడా. ఇది వెరీ ఫైన్ కార్వింగ్ అండి, ఎందుకంటే బ్రేక్ అవుతూ ఉంటాయి చెక్కేటప్పుడు, కోలాటాలు ఇవన్నీ కూడా. ఓకే. టెంపుల్కు మెయిన్ ఎంట్రన్స్ ఇదండి, ఈస్ట్ ప్రధాన ద్వారము, తూర్పు ద్వారం. ఇలా ఎక్కువగా భక్తులు వస్తుంటారు. సో రాగానే ఈ శిల్పాలను చూసి కను దిష్టి తగలకుండా ఇక్కడ ఒక లోపం పెట్టారు. చూడండి ఈ స్తంభానికి ప్లేన్ అండ్ డెంట్. చూడండి మనం దూరం చూస్తే ఒక మెటల్ లాగా కనిపిస్తుంది. ఒక రేకును కొడితే ఎలా సొట్టబడుతుందో ఆ రాయికి చూడండి ఇక్కడ ప్లేన్ ఉంది, డెంట్ ఉంది. ఇప్పుడు మీరు చూడండి మిగతా వాటికి ఈ ప్లేస్లో కార్వింగ్స్ ఉన్నాయి, మిగతా 3 స్తంభాలకి. ఇక్కడ చెక్కాల్సిన శిల్పాలు కూడా కింద చెక్కింది చూడండి, మిగతా వేటికి ఈ ప్లేస్లో లేవు. సో ఆ శిల్పాలు ఇక్కడ వేశారు. అంటే కావాలని పర్పస్ఫుల్ ఒక లోపం, దిష్టి అనేది దాని మీద పోతుంది. అందులో అష్టదిక్పాలకులు ఉంటారు, అంటే 8 డైరెక్షన్స్ కదా అండి. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, మళ్ళీ కార్నర్స్. ఇది ఈస్ట్ అన్నమాట. ఈస్ట్కి వచ్చేసి ఆ ప్లేస్ లో ఇంద్రుడు ఉంటారు. ఈస్ట్కి ఇంద్రుడు, సౌత్ ఈస్ట్ అగ్ని, అలా సౌత్ లో యముడు, అలా నైరుతిలో నిరుతి, వరుణ, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు. అష్టదిక్పాలకులు చెక్కారు. అలాగే ఈ 4 నల్లరాతి స్తంభాల పైన కొన్ని స్టోరీస్ ఇవ్వడం జరిగింది. శివపురాణము, మహాభారతము, రామాయణ ఇతిహాసాలు కూడా ఉంటాయి. అందులో గజాసుర సంహారం కానివ్వండి, త్రిపురాసుర సంహారము, క్షీరసాగర మదనము, నరకాసుర సంహారము, గోపికా వస్త్ర అపహరణ, ఇలాంటివి ఎన్నో ఇతిహాసాలు వీటి మీద చెక్కడం జరిగింది. ఓకే. సో పైన ఉన్న డిజైన్స్ అన్ని కూడా అవన్నీ స్టోరీస్ ఉంటాయి. ఓకే. అంటే ఆ రోజుల్లో టెంపుల్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ లాగా డెవలప్ చేసేవారండి. ఇప్పుడు దేవాలయాలే పాఠశాలలు, ఏదైనా కూడా ప్రతిదీ కూడా మనం ఆలయం నుంచి నేర్చుకునే ఆధ్యాత్మికంగా ఏదైనా ప్రతిదీ కూడా అప్పుడు టెంపుల్స్ విజ్ఞాన కేంద్రాలు. రామప్ప టెంపుల్ను మనం సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ మీకు వివరంగా గైడ్ ద్వారా తెలియపరచడం అనేది జరిగింది. ఇలా అనేకమైనటువంటి ఇంకా పుణ్యక్షేత్రాలను మీకు ప్రతిదీ చూపెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇంకా రకరకాల అంటే టెంపుల్సే కాకుండా ఇంకా చూడదగ్గ ప్రదేశాలను అనేకమైనటువంటి చూపెట్టడం జరుగుతుంది. ఇటువంటి పురాతనమైనటువంటి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మీరు అక్కడ గైడ్ ఉంటాడు కాబట్టి వారికి ఎంతో కొంత ఇచ్చి మీరు అక్కడ ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మనకు ఆ టెంపుల్ యొక్క విశిష్టత అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.